మన ఇండియన్స్ ప్రతి ఒక్కడు ఇది గుర్తు పెట్టుకోండి. బయట కంట్రీస్ కి ఎవడైనా డబ్బులు ఎక్కువ ఉండి వేరేటోన్ కింద వర్క్ చేద్దామని ఎవడు రాడు. ఎవరికైనా వాడి ఇంట్లో పరిస్థితి బాగాలేకనో ఈఎంఐలు, బ్యాంకు లోన్లు, అప్పులు ఎక్కువ అయ్యుండి ఇండియాలో వర్క్ చేసినా జాబ్ చేసినా శాలరీ తక్కువ వస్తది. అదే బయట కంట్రీస్ లో కొంచెం శాలరీ ఎక్కువ వస్తుందని చెప్పి వాడి అమ్మ, నాన్న, పెళ్ళం, పిల్లగాళ్ళు అందరూ బాగుండాలని చెప్పి వాడు బాధపడుతూ వానికి ఎన్ని అప్పులు, ఈఎంఐలు, లోన్లు ఉన్నా కూడా మళ్ళీ లక్షలు లక్షలు అప్పు చేసి ఏజెంట్లకు కానీ తెలిసిన వాళ్ళకి వేరే కంట్రీస్ కి వర్క్ చేయడానికి వెళ్ళడానికి కడుతున్నారు. కొంతమంది ఇండియాలోనే మోసపోతున్నారు. కొంతమంది ఇండియా దాటి వేరే కంట్రీస్ కి వస్తున్నారు వర్క్ చేసుకోవడానికి. వాడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వేరే కంట్రీస్ కి వచ్చిన కొంతమంది దొంగ ఏజెంట్లు గాళ్ళు, కొంతమంది తెలిసిన వాళ్ళు కానీ ఎయిర్పోర్ట్ లోనే వదిలేస్తున్నారు. అలా వదిలేశారని బాధపడుతూ బయటికి వచ్చి ఎవరైనా ఇండియన్స్ కానీ ఎవరైనా మన వాళ్ళు అనుకుని హెల్ప్ అడిగితే వాళ్ళు వర్క్ చూపెట్టడానికి కమిషన్, రూమ్ కు కమిషన్, ఏది చేసినా మన ఇండియన్స్ హెల్ప్ కి పక్క కమిషన్ అంటే కమిషన్ చాలా అడుగుతున్నారు. టీఆర్సీకి కూడా మనకు 10,000 20,000 కట్టాలి. వాళ్ళు అడిగేది లక్షలు లక్షలు. మోసం చేసే మన ఇండియన్స్ ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం కష్టపడి సంపాదించిన డబ్బే మన అవసరానికి ఒక్కొక్కసారి అందట్లేదు, ఉండట్లేదు. అలాంటిది నువ్వు పక్కోడి కష్టం మీద బతకాలి అనుకుంటున్నావు. నీ కర్మ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. కర్మ మీనింగ్స్ ఈజ్ రిటర్న్. ఎవరిని కూడా వదిలిపెట్టదు.